ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన రెండోసారి పార్టీ కార్యాలయానికి వేంచేస్తున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి భవిత న్యూస్ రూమ్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి ఎన్టీఆర్ భవన్ కి రానున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ జయమ్మ, టీడీపీ తెలంగాణపై ఫోకస్ పెట్టిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు రెండోసారి హైదరాబాద్కు వచ్చారు. నిన్న సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు టీడీపీ సమావేశం కొనసాగనుంది. టీడీపీ ట్రస్ట్ భవన్కి ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో చేరుకొని పొలిట్ బ్యూరో సభ్యులు అయినటువంటి అరవింద్ కుమార్తో పాటు ఇతర నేతలతో సమావేశం నిర్వహించినారు. ముఖ్యంగా టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా టీటీడీపీ అధ్యక్షుడు కూడా ప్రస్తుతానికి ఎవరు నియమించబడలేదు. గత అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అప్పటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తర్వాత ఇప్పటివరకు కూడా టీడీపీ అధ్యక్షుడిని నియమించిన పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే గతంలో టీడీపీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడము, దానిపైన టీడీపీని తెలంగాణలో పార్టీలో బలోపేతం చేయాలనే ఆలోచన కూడా అప్పట్లో కనిపించినట్టుగా లేదు. అయితే తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణలో కూడా మరోసారి టీడీపీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నేతలంతా కూడా అడుగులు వేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మొదట ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత నెల క్రితం ఇక్కడ ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. ఆ భేటీ సమయంలో ముందు రోజు టీడీపీ భవన్కి చంద్రబాబు నాయుడు వచ్చారు. తర్వాత ఏదైతే విభజన హామీలకు సంబంధించి గత నెల క్రితం ఇక్కడికి వచ్చినటువంటి సీఎం చంద్రబాబు విభజన హామీల అంశం పైన వరకే అక్కడ చర్చించినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఈసారి రెండోసారి టీడీపీ భవన్కి రానున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ రోజు నిర్వహించే సమావేశం మాత్రం కీలక సమావేశంగా కానుంది. ముఖ్యంగా టీటీడీపీ అధ్యక్షుడి నియామక పైన ఒక కీలక సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఇది టీడీపీ అధ్యక్షుడికి అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఇక్కడ పోటీలో ఉండాలా లేదా అనేది మాత్రం ఈరోజు నిర్ణయం తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది అని చెప్పేసి అందరూ భావించినప్పటికీ కూడా ఆ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని మాత్రం కొంతమేరకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో మాత్రం ఇక్కడ ఒక కొలిక్కి వచ్చే ఇటు టీడీపీ అధ్యక్షునితో పాటు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అనేది మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా గత 10 ఏళ్లుగా మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తి స్థాయిలో బలహీనపడిందని మనం చెప్పుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా కనిపించట్లేదు. ఈసారి రెండోసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీ దిశలో అక్కడ కూటమి గెలుపొందడం, అదే స్థాయిలో ఇప్పుడు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే కనుక ఇక్కడ త్రిముఖ పోటీ మొన్నటి వరకు కనిపించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా బలహీనపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో బలహీనపడిందని చెప్పేసి ఇప్పుడు ఇటు బీజేపీ నేతలు అటు టీడీపీ నేతలు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే కూటమిగా గెలిచినటువంటి ఏపీలో గెలిచినటువంటి కూటమి బీజేపీ టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఇక్కడ ఖచ్చితంగా అదే దిశలో ఖచ్చితంగా కూటమిలోనే పాల్గొని ఇక్కడ తెలంగాణలో ఇటు బీజేపీని అటు టీడీపీని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ కొంతమేరకు ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అది మొదటి స్థానంలోకి రావాలంటే ఖచ్చితంగా టీడీపీ కూటమి కంపల్సరీ అని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్న పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీని బలోపేతం చేసే దిశలో వీళ్ళు అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగే సమావేశం మాత్రం ఒక కీలక సమావేశం కానుంది. ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే మాత్రం ఇక ఈ కీలక సమావేశం జరగనున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో టీడీపీ అధ్యక్షుడిగా ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో తెలుసుకొని అందులో ఎవరు బెస్ట్ అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ మాత్రము టీడీపీ అధ్యక్షుడిగా ఆశలు చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక విధంగా చంద్రబాబు నాయుడు కూడా పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి అరవింద్ కుమార్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపినప్పటికీ కూడా అందరి నిర్ణయాల మేరకే అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని
అని చెప్పేసి ఇప్పటికే టీడీపీ సభ్యులు టీడీపీ నేతలు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి సాయంత్రం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఎలాంటి సాయంత్రం జరిగేటువంటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది మాత్రం సాయంత్రం ఇటు టీడీపీ అధ్యక్షుడి పైన కావచ్చు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా సభ్యత్వ నమోదు పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసే దిశగా అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టీడీపీ నేతలంతా కూడా టీడీపీ ఇక్కడ బలోపేతం చేసే నేపథ్యంలో, బలహీన పడిన నేపథ్యంలో టీడీపీలో ఉన్నటువంటి నేతలంతా కూడా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఒక్కొక్క పార్టీలో చేరిన విషయం మనకు తెలిసింది. వాళ్ళందరినీ కూడా మరొకసారి టీడీపీలోకి ఆహ్వానించాలని చెప్పేసి ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే సమావేశం మాత్రం ఒక కీలక సమావేశం అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్ బబిత, ఒకవేళ మనం ఈ పరిస్థితి కనుక చూసుకుంటే భారీ మెజారిటీతో గెలిచిన టీడీపీ పార్టీతో మమేకమయటానికి బీజేపీ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు కానీ తర్వాత బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరైనా ఈ పార్టీలో జంప్ అవ్వే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక పార్టీలో రాజకీయ పార్టీలో మాత్రం జంపింగ్లు అనేటివి సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక పార్టీలో వాళ్ళు ఆశించినటువంటి స్థాయిగా అనుకో సీటు కనుక రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇతర పార్టీల వైపు కన్నేసిన పరిస్థితి కనబడుతుంది. మనం చూసినట్లయితే గతంలో కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ వైపు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే తరుణం చూసినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్లో అంటే బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు చూసిన పరిస్థితి ఉంటుంది. అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే కనుక ఖచ్చితంగా నేతలంతా కూడా ఆ పార్టీని చూసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఓడించాలి అంటే బీజేపీ పైకి రావాలి. ఖచ్చితంగా బీజేపీ ఫస్ట్ ప్లేస్ కి రావాలంటే కొంతమేరకు టీడీపీ కూటమి అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే బెస్ట్ అంటే కూడా కొంతమేరకు వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా టీడీపీలో మంచి ప్లేస్ కనిపిస్తే కనుక ఒక మంచి అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా నేతలంతా కూడా మళ్ళీ టీడీపీకి వెళ్ళే అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో మనము అనుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే టీడీపీ పార్టీతో ఏదైతే బీజేపీ పార్టీ ముందుకు అడుగులు వేసి కూటమిగా ఏర్పడిందో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకవైపు బీజేపీతో పొత్తును కోరుకుంటున్న ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా టీడీపీలో విలీనం చేసే ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? అలాంటిది ఏమీ జరగకపోవచ్చు. ఎందుకంటే కూటమి లాగానే ఇక్కడ పోటీలో ఉంటారు అనేది అయితే మాత్రం కొంతమేరకు అయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అనేది కేవలం వస్తున్నటువంటి వార్తలే అని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ అనేది ఎక్కడ కూడా విలీనం అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి ఏమైనా ఉంటే అందరూ మానుకోవాలి, ఇలాంటి కామెంట్స్ అందరూ కూడా మానుకోవాలని చెప్పేసి ఇప్పటికే చాలా సందర్భాల్లో కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు కవిత జైల్లో ఉండడము, అందుకోసమే కవిత జైలు నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ వ్యూహం మాత్రం ఖచ్చితంగా బీజేపీలో చేరడమే ఒక పరిష్కారంగా భావిస్తున్నాడు కేసీఆర్. అందుకని ఇన్ని రోజుల మౌనం వెనుక కూడా అదే వ్యూహం అని కూడా కొంతమేరకు వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం కవిత కోసమే పార్టీని విలీనం చేసే ప్రయత్నం అయితే కనబడుతుందని చెప్పేసి కొందరు అంటుంటే, వాళ్ళు చేసినటువంటి అవినీతిని బట్టబయలు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీలో పార్టీని విలీనం చేయడము అంటే బీజేపీ ఇక్కడ పూర్తి స్థాయిలో బలోపేతం కావాలంటే ఇటు టీడీపీతో కావచ్చు అటు బీఆర్ఎస్తో కావచ్చు పొత్తు పెట్టుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తం కూడా బీజేపీ ఆక్రమించవచ్చు అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నేతలు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది అన్నట్టుగా కూడా కొంతమేరకైతే వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఈ విషయాన్ని మాత్రం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశాన్ని మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు మాత్రం ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చూడాలి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా, వాళ్ళు ఒంటరిగానే పోరాటంలో ఉంటారని మాత్రం కొంతవరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఇక్కడ బీజేపీ కావచ్చు టీడీపీలో కావచ్చు పూర్తి స్థాయిలో బలోపేతం కావాలంటే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ భవిత.